ద్వారా మనం చదువుకున్న ఈ పాఠ్యభాగాలు మొదటి సమయాల గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనము నుండి 21 వరకు మనం చదువుకున్నాము. అలాగే రెండవ సమయాల గ్రంథం 6వ అధ్యాయంలో మరి 6వ వచనము నుండి 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ రెండు పాఠ్యభాగాల్లో 3 సంఘటనలను మనం గమనించగలం. ఈ సంఘటనలన్నీ కూడా మందసమును గురించిన సంబంధించిన సంఘటనలే. మనం గత ఆదివారము మరి ధ్యానం చేసుకున్నాం. మందసము దేవుని సింహాసనమును చూపిస్తాము. మందసము ఆయన సింహాసనమునకు ముంగుర్తిగా ఉంది అని చూసుకున్నాం. మందసం పెట్టే దేవుడు ఏ రీతిగా తయారు చేయాలా, దానికి కావలసిన వస్తువులు ఎలా ఉండాలి అనే వర్ణనను మాట్లాడినాడు. సో ప్రభువును నమ్ముకున్న ప్రియబిడ్డలమైన మనము మందసం పెట్టెను మరి ఏ రీతిగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్లో దాని యొక్క వెలుగును చూపించినాడో మనం గత ఆదివారం చూసినాం. ఆ మందసం పెట్టె చరిత్రలో, ఇశ్రాయేలీల చరిత్రలో ఎలాగూ కనబడతా ఉందో మనం చూస్తాం. ఈ చదువుకున్న సంఘటన గత ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. మరి మొదటి సమయాల గ్రంథం 6వ అధ్యాయంలో ఇక్కడ బెత్షెమెష్ వారిని దేవుడు హతము చేసెను అని చూస్తా ఉన్నాం. వీరు ఏం చేసినారు అంటే మందసం పెట్టెలోనికి తొంగి చూచినారు అని రాయబడింది. వాళ్ళు చేసిన పని ఏంటంటే దే లుక్డ్ ఇంటు ది ఆర్క్ ఆఫ్ జెహోవా అని రాయబడింది. యెహోవా మందసములోనికి వారు తొంగి చూచినారు. పిల్లరా, మందసము అనేది మందసం పెట్టె దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని యొక్క ఉన్నతమైన మాటలు వినడానికి ఒక కేంద్రంగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు నియమించుకున్నాడు. మందసం ఎలాంటిది అని అంటే దేవుడు అన్నాడు, నేను కరుణాపీఠం మధ్యలో నుండి, కెరూబుల మధ్యలో నుండి నేను మాట్లాడతాను, నేను అక్కడ ఉంటాను అని అనలే. మందసం పెట్టెను ఎందుకు తయారు చేయమన్నాడంటే కర్రతో దాన్ని తయారు చేసి, తుమ్మకర్రతో చేసి దానికి బంగారు మరి పూతను పూసి దానిపైన బలిపీఠము నుంచి కెరూబులను నియమించాలన్నాడు. నియమించి నేను ఆ కెరూబుల మధ్యలో నుండి మాట్లాడతాను అని అన్నాడు. అంటే దేవుడు తన సన్నిధానమును ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేయాలి. అంటే కెరూబుల మధ్యలో నుండి ఎందుకు మాట్లాడతాడు దేవుడు? అక్కడ రాయబడి నిర్గమకాండం 25వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఏం రాయబడిందంటే ఐ విల్ స్పీక్ ఫ్రమ్ ద, మరి అక్కడ 25వ అధ్యాయంలో 21వ వచనములో రాయబడింది నిర్గమకాండంలో, అండ్ thou shalt put the mercy seat above the ark, and shall put in the ark the testimony that I shall give, and there will I meet thee, and will speak with thee from above the mercy seat. నిర్గమకాండం 25వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఉంది. నేను మందసము పెట్ట అక్కడికి మీరు వచ్చినప్పుడు అక్కడ ఈ కెరూబుల మధ్యలో నుండి కరుణాపీఠము దగ్గర నుండి మాట్లాడతారు. సో దేవుడు మాట్లాడాలనుకున్న మాధ్యం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల మధ్య మందసం పెట్టెను తీసుకున్నాడు. మోషేతో నేరుగా మాట్లాడినాడు. అయితే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు మందసం పెట్టెను తీసుకొని ఆ మందసం పెట్టెతో మాట్లాడతాడు. ఈ మందసం పెట్టె ప్రభు అయిన యేసు క్రీస్తును చూపిస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధతను, ఆయన కార్యమును ఈ భూలోకంలో ఆయన ఎంత ఉన్నతమైన వాడో అని చెప్పుటకు ఈ మందసం పెట్టె యేసు ప్రభు భూలోకంలో శరీరధారి అయి నడిచిన దినములను చూపిస్తాం. అయితే ఇప్పుడు ఈ బెత్షెమెష్ వారు ఏం చేసినారు అని అంటే మందసము లోపలికి వెళ్ళి చూడాలనుకున్నారు ఏముంది దాంట్లో. అంతకుముందు ఏం జరిగిందంటే మరి దాగోను గుడిలో మందసం పెట్టెను తీసుకొని పోయి పెడితే ఆ గుడిలో ఉన్న ప్రతిమ మరి సాగిల పడినట్టుగా, మరుసటి రోజు ఏమైందంటే దాని చేతులు విరిగి, మెడ విరిగి మరి సాగిల పడినట్టుగా చూసినాం. అంటే ఈ మందసం పెట్టె ఎదుట ఎలాంటి ప్రక్రియ వచ్చి నిలబడినా కూడా ఓడిపోతుంది అనే వెలుగు కనబడింది. 6వ అధ్యాయం అంతట్లో కూడా కనబడుతుంది అదే. ఫిలిస్తీయుల మధ్య జరిగింది ఏంటంటే వారు ఏదైతే గొప్పదిగా ఎంచుకున్నారో దాగోను గుడి వారికి ఎంతో ఉన్నతమైనదిగా కనబడింది. ఆ దాగోను గుడిని వారు పూజించే ఆ యొక్క వెలుగునంతటినీ కూడా దేవుడు
కాలరాసినాడు, విరగొట్టినాడు. అయితే ఇప్పుడు ఈ జరిగిన ఈ సంఘటన అంతట్లో కూడా ఏం జరిగింది అని అంటే, వారు దానిని తీసుకొని ఇక ఎక్కడికి పంపిస్తున్నారంటే మరి బెత్షెమెషుకు పంపించినారు. బెత్షెమెషు వారు ఏం చేస్తూ ఉన్నారంటే, మరి ఆ మందసములో ఏముందో చూడాలనుకున్నారు. అంతవరకు జరిగిన సంఘటన అంతటినీ కూడా ఒక కోణంలో పెడితే, ఇప్పుడు వారు ఇంకొక కోణంలో ఏం చేస్తున్నారంటే, అది ఏందో పరిశోధించాలనుకున్నారు. ప్రభువును నమ్ముకున్న ప్రియబిడ్డమైన మన జీవితాల్లో దేవుని యొక్క పరిశుద్ధత ఎలాంటిది అంటే, దాన్ని పరిశోధించాలని ఎవడు ప్రయత్నం చేయకూడదు ప్రియుల. దేవుని పరిశోధించే వానికి లభించేది ఏంటంటే, దేవుని పరిశోధించడం అంటే ఆయన ఎవరు, ఆయన చేయగలడా, ఇయ్యగలడా, పెట్టగలడా అని దేవుని పరిశోధించే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని గురించి మరి చాలా తత్వజ్ఞానం, మంచి జ్ఞానం కలిగిన వారు ఉంటారు, పరిశోధన చేసి తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ బెత్షెమెషు వారు ఏం చేసినారంటే, మందసం పెట్టెలోనికి వెళ్ళి చూడాలనుకున్నారు. మోషే కూడా అదే చేయాలనుకున్నాడు. మోషే ఏం చేయాలంటే, మండుచున్న పొదను చూచి ఇది ఏమి అని దాన్ని చూడాలని అటువైపున కూర్చుంటే, దేవుడు ఏమన్నాడంట, నువ్వు అక్కడే ఆగు, నీ చెప్పులు వదిలిపెట్టు అని అన్నాడు. దేవునిగా అంగీకరించాలి. దేవుని మనము ఇంకొక ఛానల్లో మనం చూడాలంటే, ఇంకొక మార్గంలో మనం చూడాలనుకుంటే మనకు నష్టం ప్రియ. మనసు పెట్టే ఇశ్రాయేల్ ప్రజలకు ఎలాగుండిందంటే, ఒక గొప్ప మాధ్యముగా దేవుడు మాట్లాడాలనుకునే వెలుగు అక్కడ కనబడుతుంది ప్రియ. ఆ వెలుగును మీరు ఏం చేసినారంటే, వెళ్ళి మందసంలో ఉన్న వాటిని చూడాలని ప్రయత్నించినారు. ఏం చేసినారు అక్కడ జరిగింది ఏంటంటే, 2వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 19 వచ్చిన, the people lamented because Jehovah had smitten the people with a great slaughter. జరిగిన పరిణామం ఎట్లా ఉందంట, మందసమును ఒక ఎగతాళి వాతావరణంలో చూడాలనుకున్నారు. జరిగినది ఏంటంటే, అనేకులు హతమార్చబడి అని రాయి 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మరి 19 వచనంలో అలా. దేవుని యొక్క ఉన్నతమైన సింహాసనం ఎలాంటిదంటే పరిశుద్ధమైంది. పరిశుద్ధమైన దేవుని సింహాసనమును తగలాలని ఎవరైనా వస్తే జరిగేదంట నష్టమే పిల్లలు. ఒక మాట రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అక్కడ మరి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘటనను మనం చూస్తే మనకు చక్కని వెలుగు బోధపడుతుంది పిల్లలు. దేవుని ఒక ఉన్నతమైన సన్నిధానం ఎలాంటిది అనేది 9వ అధ్యాయం 20వ వచనం, రోమాపత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. ఓ మనుషుడా, దేవునికి ఉత్తరమిచ్చుటకు నీవెవడవు అంటాడు. ఓ మ్యాన్, హూ ఆర్ట్ thou టు గివ్ an ఆన్సర్ టు గాడ్ అంటాడు. దేవునికి ఉత్తరం ఇచ్చుటకు నువ్వు ఎవడవు అంటాడు. అంటే దేవుని యొక్క సన్నిధి ఎలాంటిది అంటే, అది ఎంతో ఉన్నతమైనది ప్రియులారా. ఆ దేవుని సన్నిధిని ఎవ్వరు కూడా నిర్లక్ష్య స్వభావంతో చూడొద్దు అనే భావం ఇక్కడ కనబడుతుంది. 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకున్న వెలుగులు ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే అది చాలా నష్టమును తీసుకొని వస్తుంది మనకి. ఇక్కడ జరుగుతున్న ఈ సంఘటన ఎలాంటిదంటే, బెత్షెమెషు వారు ఆ మందసంలో ఏముంది అని చూడాలి. ఏముంటుంది మందసం పెట్టెలో? 3 వస్తువులు ఉంటాయి మందసం పెట్టెలో. ఒకటి అహరోను చిగురించిన కర్ర, రెండవది మన్నా పాత్ర, మరి మూడోది ఏంటంటే మోషే చెక్కిన 2 రాతి పలకలు. దేవుని ఆజ్ఞలు కలిగిన 3 వస్తువులు ఉంటాయి. ఈ 3 వస్తువులు ఒకటి ఏంటంటే చిగురించు అహరోను కర్ర, అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని చూపిస్తాను. కర్ర, ఎండిపోయిన కర్ర చిగురిస్తుంది, దాన్ని తీసుకొచ్చి మందసం పెట్టెలో పెడతారు. ఎందుకు ఆ కర్రను అక్కడ పెట్టినారంటే, ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు మోషేతో, మీరేనా ఇంకా అంత దేవుని పని చేసేది, మాకు లేదా, మాకు ఇయ్యలేదా దేవుడు, మాకు బాధ్యత లేదా అని మోషేతో యుద్ధం చేస్తే, మోషే ఏమన్నాడంటే, ప్రభువా మరి ఏం చెప్తావయ్యా, వీళ్ళందరూ నాతో యుద్ధం ఆడుతున్నారంటే, ప్రతి గోత్రమునకు చెందినవాడు ఒక్కొక్కడు వాని గోత్రం చొప్పున ఎండిపోయిన కర్రను తీసుకొని రండి అని అన్నాడు. 12 గోత్రాలకు సంబంధించిన వారికి ఒక్కొక్కరికి ఏమంట, ఎండిపోయిన ఒక్కొక్క కర్ర తీసుకొని రండి అన్నాడు.
ఆ ఎండిపోయిన కర్ర అందరినీ తెచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టండి. ఎవరి గోత్రపు కర్ర చిగురిస్తుందో ఆ గోత్రపు వారు నా పరిచర్య చేయాలంటాడు. 12 కర్రలు తీసుకొచ్చి ఎండిపోయిన కర్రలు దేవుని సన్నిధిలో పెడితే మర్నాడు వచ్చి చూస్తే అహరోను వంశమునకు చెందిన కర్ర చిగురించి పూతలు పూసి పండ్లను కాసింది అని రాయాలి. ఏం జరిగింది? ఎండిపోయిన కర్ర పూత పూసి పూలు వచ్చి పండ్లు కాసినాయని రాయాలి. ఆ కర్రను దేవుడు ఏమన్నాడంటే తీసుకొని మందసం పెట్టెలో పెట్టు ముందు అని అన్నాడు. రెండోది మన్నా పాత్ర, మన్నా కాదు, మన్నా పాత్ర. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేస్తే దేవుడు పరలోకం నుండి మన్నా ఇచ్చినాడు. వారికి పరలోక సంబంధమైన ఆహారం వారికి కురిపించినాడు. వర్షం పడినట్టుగా పడింది మన్నా వారికి. ప్రతిదినము ఆ మన్నాను భుజించినారు. ఆ మన్నా పరలోకం నుండి వచ్చింది, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని చెప్పి దేవుడు గుర్తు చేసినాడు. అహరోను కర్ర చిగురించి పూత పూసి పండ్లు కాయలు కాసింది అని రాయదు. అది యేసు ప్రభు పునరుత్థానమునకు సాదృశ్యం. మన్నా ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుండి దిగి వచ్చింది. అది యేసు ప్రభు ఈ లోకమునకు మరి ఆయన దిగి వచ్చిన పరలోక సంబంధమైన ఆహారం. మనకు కూడా ఆయన ఆహారముగా అనుగ్రహించారు. మూడోది ఏంటంటే ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు కలిగిన పలక ఆ మందసం పెట్టెలో ఉంటుంది. మనల్ని నడిపించేది దేవుని వాక్య ప్రకారం ఎవరైనా నడవాలనుకుంటే దేవుని శాసనాల పలకలు ఉంటాయి. అంటే యేసు ప్రభు పునరుత్థానం, యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన అందరికీ ఆహారంగా మారిన విధానం. మూడవది దేవుని ఆజ్ఞలు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీ ఆజ్ఞ నా హృదయమందు రాయబడినది, దేవా నీ చిత్తమును చేయటము గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చింది. ఐ హ్యావ్ కమ్ టు డూ ఐ విల్. యేసు ప్రభు వారు 3 యేసు ప్రభు వారిని చూపిస్తా ఉన్నాయి. మందసం పెట్టే యేసు ప్రభును చూపిస్తా ఉంది, కర్ర యేసు ప్రభును చూపిస్తా ఉంది, మన్న పాత్ర యేసు ప్రభును చూపిస్తా ఉంది. ఇంకేం చూపిస్తా ఉంది అంటే ఆజ్ఞలు కూడా యేసు ప్రభునే చూపిస్తా. వీటిని నిర్లక్ష్యం చేయాలనుకున్న వారు ఎవరంటే బెత్షెమెషు ప్రజలు. యేసు ప్రభు ఎవరు అని మనల్ని అడిగితే ఏమంటాం? మనం రక్షకుడయ్యా అంటాడు. లోకస్తుడు వచ్చి ఎగతాళి చేస్తే ఏమవుతుంది? దానికి రావాల్సిన ప్రతిఫలం అతడే అనుభవిస్తాడు. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఏమన్నాడంటే నీ కాలు పైన ఉన్న ధూళిని దులిపి వెళ్ళిపోండి అని అన్నాడు. ఎప్పుడు ఇది? సువార్తకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు మాటలు చెప్పేటప్పుడు. నువ్వు యేసు ప్రభువుని గురించి ఎవరికైనా చెప్తుంటే వాడు నిర్లక్ష్యంగా యేసు ప్రభువును మాట్లాడినా, నిర్లక్ష్యంగా చూసినా ఏం చేయాలంట? కాలు పైన ఉన్న ధూళిని దులిపి వెళ్ళిపోయిన. అది ఎక్కడుంది? లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఉంది. యేసు ప్రభు మాట్లాడుతూ, అంటే యేసు ప్రభువును అంగీకరించని వాడు. బెత్షెమెషు ప్రజలు ఎలాంటి వారంటే ఆయనను అంగీకరించలేదు. వారు ఎలాగున్నారు అని అంటే ఆ పెట్టెలో ఏముందో చూడాలనుకున్నారు, కానీ వారు దానిని గ్రహించలేకపోయినారు. మరి లూకాసు వార్త 10వ అధ్యాయము మరి అక్కడ ప్రభు మాట్లాడతాడు. 10వ వచనంలో ఉంది. 8వ వచనం నుంచి చదువుకుంటే అక్కడ రాయబడింది, and into whatever city ye may enter, and they receive you, eat what is set before you, and heal the sick in it, and say to them, the kingdom of God is nigh to you. But into whatever city ye may have entered, and they do not receive you, go out into its streets, and say, even the dust of your city which cleaves to us on the feet, do we shake off against you. ఏమంటారు 11వ వచనంలో? మీ కాలిపైన ఉన్న ధూళిని కూడా మాకు అవసరం లేదు, దాన్ని దులిపి వచ్చేయండి. యేసు ప్రభును మందసం పెట్టను ఇష్టపడని వాడు ప్రియులారా ఏం చేయాలంట? దులిపి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలు దులుపుకొని రారా, కాలు కడుక్కొని రారా అంటాడు. ఎందుకు? ధూళి ఎంత ఉంటుంది. యేసు ప్రభువుని గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయనను అంగీకరించని చోట ఏం చేయాలంట? మన కాలుపై ఆ పట్టణపు ధూళి ఉన్నా కూడా దాన్ని దులిపి రావాలి. ప్రభు ఏమంటారంటే వారికి సొదొమ అంటే భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటారు వారు అని అంటారు. బెత్షెమెషు వారు అలాగే చేసినారు కనుక వారికి ఏం జరిగిందంటే భయంకరమైన పరిణామం వచ్చింది. అక్కడ హతులైనారు అని రాయబడి. యేసు ప్రభువును నమ్ముకున్న భక్తి జీవితంలో యేసు ప్రభువును మనం ఎగతాళి చేయడానికి ప్రయత్నించవద్దు. లోకస్తుడు ఎగతాళి చేస్తున్నాడా? అతని భక్తి అతనికి
దేవుడు చూపిస్తాడు. ఇక్కడ దేవుడు మరి యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతున్న వెలుగనంటే, యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితంలో మనం ఆయన కొరకు ఎలాగుండాలంటే ఆయనను గణపరిచే వారిగా ఉండాలి. యేసు ప్రభు ఎల్లప్పుడూ నా హృదయంలో ఎలా ఉండాలి? నా హృదయ కిరీటిగా ఉండాలి. యేసు ప్రభు ఎలాగుండాలంటే ఎల్లప్పుడూ నా రక్షకుడిగా ఉండాలి. యేసు ప్రభు ఎలాగుండాలంటే ఎల్లప్పుడూ నా స్నేహితుడిగా ఉండాలి. మారకూడదు. మారినామా మన జీవితాల్లో మనం దేవుని ఆశీర్వాదం పొందలేము. యేసు ప్రభుని ఎగతాళి చేసిన వాడిని వదిలిపెట్టలేదు దేవుడు. ఇశ్రాయేల్ అందరూ యేసు ప్రభుని సిలువపై వేసినారు. అందరూ అనుకున్నారు మేము గొప్ప పని చేసేసినాం, అయిపోయింది, ఇంకా మా పని అదిగా ఆయన సిలువ వేసినారు. కానీ దేవుడు ఆ పట్టణము, ఆ దేశం మీద, ఆ ప్రజల మీద మహాభయంకరమైన శిక్షను తీసుకొని వచ్చి కుమ్మరించినారు. యేసు ప్రభువును ఎగతాళి, యేసు ప్రభువును మన ఇష్టానుసారంగా మాట్లాడిన వానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రెండో సంఘటన 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఉజ్జా అనేవాడు ఆ మందసమును ముట్టాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ముట్టాలనుకున్నాడు. ఎందుకు? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి రాయబడింది. ఆ ఎడ్లు అక్కడ మరి అవి బెనికినాయని రాయబడింది. ఆ ఎడ్లు మందసమును మోసుకొని పోవచ్చున్న ఎడ్లు వెనకగా ఉజ్జా అనేవాడు ఏమొచ్చినాడంటే, పడిపోతుందేమో కింద బండి మీదకి చేయబెట్టని పోయినాడు. యేసు ప్రభువును నమ్ముకున్నవాడు దేవుని క్రమమును తొలగకూడదు. పిల్లలు మందసం పెట్ట దేవుని నమ్ముకుని, ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే, అక్కడ బెత్షెమెషు వాళ్ళంటే వాళ్ళు అన్యులు పిల్లలు. ఇక్కడ దావీదు చేస్తున్న పని ఏంటంటే, మందసం పెట్టను ఎక్కడ పెడుతున్నాడంట? ఎడ్ల బండి మీద. ఎడ్ల బండి మీద దేవుని పరిచర్య సాగదు ప్రియులారా. దేవుని పరిచర్య ఎట్లా సాగుతుందంట? నీవు నేను భుజస్కంధాల మీద మోస్తేనే దేవుని పరిచర్య సాగుతుంది. దేవుని పరిచర్య ఎలాగ ముందుకు పోవాలంటే, నాకు నచ్చినట్టుగా, లోకమునకు నచ్చినట్టుగా చేయకూడదు. ఫిలిస్తీయులు ఎడ్ల బండి మీద మందసమును పంపించినారు తిరిగి ఇశ్రాయేలు దేశమునకు. దేవుడు వారిని ఏమనలే. కానీ ఇక్కడ అదే పనిని ఎవరు చేస్తూ ఉన్నారంటే, దావీదు చేస్తూ ఉన్నాడు. దావీదు రాజు అయినాడు. అక్కడ 5వ అధ్యాయంలో ఆయన రాజపట్టాభిషేకం చేసినాడు ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ కూడా. అది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఆ మందసమును ఎక్కడ పెడుతున్నాడంటే దావీదు? ఎద్దుల బండి మీద పెడతా. మనుషుని ఆలోచన ప్రియులారా ఎద్దుల బండి అనేది. యేసు ప్రభువును మన ఆలోచన ప్రకారం మనము నడవకూడదు. యేసు ప్రభుతో ఆయన చెప్పిన ఆలోచన ప్రకారం, ఆయన చెప్పిన మాటల ప్రకారమే యేసు ప్రభుతో నడవాలి. నువ్వు ఎంత గంభీరంగా ఉండదు. అక్కడ ఏం రాయబడింది అని అంటే, 6వ అధ్యాయంలో 30,000 మందిని తీసుకొచ్చినాడని మొదటి వచనంలో రాయబడింది. మందసమును తీసుకురావడానికి ఎంతమందిని పోగు చేసినాడంట? 30,000 మందిని పోగు చేసుకున్నాడు. దేని మీద పెట్టినాడు? ఎద్దుల బండి. ఆ మందసం పెట్టిన మోసే వారే లేరా? యేసు ప్రభు సంగతులను మోసేవారే లేరా? యేసు ప్రభువును సంబంధించిన సంగతులు దానిని భరించేవారు లేరా? 30,000 మంది అక్కడ వచ్చే వాళ్ళందరూ ఏం చేసినారంట? ఎందుకు కూడినారు మీరు 30,000 మంది అంటే, మందసం పెట్టని తెచ్చుకోవాలని. దేవుని ప్రియబిడ్డలముగా మనం ఎంత సంఖ్యతో కూడినా, ఎంత గొప్ప సమూహము చేరొచ్చినా, ఇక్కడ జరిగే ప్రక్రియ ఎలా ఉండాలంటే, దేవుని మందసమునకు ఘనత రావాలి. మీ దగ్గర ఎంతమంది కూడినారయ్యా అంటే, మేము 10 మంది కూడుకున్నామయ్యా, దేవునికి ఘనత వచ్చిందా? అయ్యా మేము 10,000 మంది కూడుకున్నామయ్యా, మందసమును మోసినారా? మందసమును మోయడం అంటే కూడికను మోయడం ప్రియుల. ఉదాహరణకు మనము కూడిక కలిగి ఉన్నాం, ప్రకటనలు చేసుకుంటాం. ఆ కూడికను ఎవరు జరిపించాలా? మేము ఒక దగ్గరికి పోయినాం, నల్గొండ జిల్లాకు. మన సహోదరులు ఉంటారు అక్కడ, ఇప్పుడు లేరు మనతో. వాళ్ళు లోకంలో క్రైస్తవ వెలుగులోకి వెళ్ళిపోయినారు. వాళ్ళు సంఘపు వెలుగులో నుంచి క్రైస్తవ వెలుగులోనికి వెళ్ళిపోయారు. కూడిక లేదా బ్రదర్ ఈరోజు సాయంకాలం? ఇదే కూడిక, గురువారం కూడిక అంటే ఎవరు వస్తలేదన్న, అందుకే కూడిక పెడతలేము. ఎవరు వస్తలేదో అందుకే కూడిక పెడుతున్నాం. కూడిక అందుకు జరగదు ప్రియులారా. ఎవరైనా వస్తే కాదు కూడిక జరిగేది. ఎందుకు జరుగుతుంది కూడిక అంటే, నువ్వు ప్రకటన చేసినావు కనుక కూడిక జరగాల.
నువ్వు ప్రకటన చేసినావు కనుక కూడిక. ఎవరు వస్తారు రారో నీకు అవసరంలో యేసు ప్రభు వస్తాడు. ఇక్కడ కూడిక ఎందుకు జరుగుతుంది? మనుషులు వస్తే కూడిక కాదు జరిగేది. నేను ప్రకటన చేసినాను, ఆ కూడిక సమయంలో కూడుకోవాలని అందరం ఆమెనన్నాం కాబట్టి యేసు ప్రభు వస్తాడు. ఇక్కడ 30,000 మంది వచ్చినారు. దేనికి వచ్చినారంట? మందసమును మోయాలని వచ్చినారు. లేదు, అక్కడ ఎవడు మోసే వాడే లేడు. 30,000 మందిలో మందసమును మోసేవాడు లేడా అంటే ఎంత శోచనీయం. పిల్ల 1,000 మంది వచ్చి కూడా కూడికలో ఘనత లేదు అంటే అర్థమైంది. యేసు ప్రభువునకు రావాల్సిన ఘనత పిల్లలు మనుషునికి కాదు. కూడికల్లో చూస్తే చాలా చోట్ల మాట్లాడే కూడికలు, జరిగే కూడికలు అంతా ఎలాంటివి అంటే మనుషునికి చోటిచ్చే కూడికలే పిల్ల, వ్యక్తులను పొగడే కూడికలే కనబడతాయి. ఇక్కడ జరిగింది కూడా అదే. దావీదు ఉన్నాడు, 30,000 మంది ఉన్నారు. మరి ఎలాంటి వారంటే వీరందరూ కూడా ప్రజలందరినీ తీసుకొని కెరూబుల మధ్య నివాసం చేసే ఆ మందసం పెట్టెను తీసుకొని ఎక్కడికి వచ్చినాడంట? ఎద్దుల బండి మీదకి వచ్చినాడు. ఎంత అవమానం పిల్ల! దేవుని కార్యములను లోకానుసారమైన పద్ధతిలో నడిపించడము చాలా తప్పు. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రియబిడ్డలమైన మనము దేవుని కార్యములను లోక సంబంధమైన ఆచారాలతో పోల్చి చేయకూడదు. సంఘంగా సమాజంగా కూడినప్పుడు మన దగ్గర ఎలా ఉండాలంట? దేవునికి, యేసు ప్రభువునకు చెందినవి యేసు ప్రభువునకే చెందే రీతిగా ఘనతతో మనం ఇవ్వాలి. ఈ 6వ అధ్యాయంలోనే ఇంకొక పాఠ్యభాగం చదువుకున్నాం. ఏమంట అక్కడ దావీదు ఇప్పుడు ఏం చేసినాడంటే మార్చినాడు. ఇప్పుడు పద్ధతి మారింది. వాడు నా స్టైల్ మారిందో, నా రూపు మారిందో అని ఇప్పుడు ఈయన స్టైల్ మార్చినాడు. 6వ అధ్యాయంలో ఏం చేస్తా ఉన్నాడంటే మరి దావీదు ఇప్పుడు మందసమును తీసుకొని రావాలనుకున్నాడు కూడా. ఈ సంఘటన మరి దినవృత్తాంతముల గ్రంథంలో కనబడుతుంది. ఎవరు తీసుకొచ్చినారయ్యా మందసమును అంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో అక్కడ రాయబడింది. అక్కడ యాజకులు మోసినారు అని రాయబడింది పిల్లలు. ఇక్కడ వర్ణన లేదు, కానీ మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తే అక్కడ మరి దావీదు రాజు అయిన తర్వాత ఆయన ఏం చేసినాడంటే మరి మందసమును మోయటకు ఇశ్రాయేలీలు తప్ప ఇంకెవరు, యాజకులు తప్ప ఇంకెవరు కూడా మరి మందసమును మోయకూడదు అని చెప్పి మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో కనబడుతుంది. ఆ చక్కని ప్రక్రియ అంతా కూడా మనం చదివితే మరి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే ఆ మందసం పెట్టెను తీసుకొని వచ్చి మరి దావీదు పట్టణంలోనికి తీసుకొని వచ్చినాడు. 16వ వచనంలో రాయబడింది. ఎక్కడికి వచ్చినాడంటే 16వ వచనంలో ఆయన మరి దావీదు పట్టణంలో రాయబడి. ఈ సంఘటన మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయంలో కనబడుతుంది. అక్కడ ఎవరు మోసినారు అనేది ఆ సంఘటన కనబడుతుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే మరి దావీదు ఇప్పుడు ఆ మందసమును తీసుకురావడానికి కొరకై ఆయన 13వ అధ్యాయంలో కనబడుతుంది. అంతా చదివితే ఆ 13వ అధ్యాయంలో మరి ఆ చరిత్ర అంతా కనబడుతుంది పిల్లలు. ఈ మందసం పెట్టెను మోసుకుంటూ దావీదు పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆ మందసం ఎదుట జరుగుతున్న ప్రక్రియను నచ్చని వారు ఎవరంట? మీకాయిలు అని రాయబడి 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో దావీదును హృదయమందు అసహ్యించుకుంది పిల్లలు. ఎందుకు అసహ్యించుకుంది? అన్నం పెట్టలేదు, కూరగాయలు తేలేదు ఇంట్లోకి, డబ్బులు తెస్తలేడు మా ఆయన ఇంట్లోకి డబ్బులే ఇస్తలేడు, కిరాయి కట్టలేదన్న ఇంతవరకు మా ఆయన, అదిగో నాకున్న బంగారం అంతా అమ్మేసి తిని తాగొచ్చినాడన్న, మా ఆయన ఇదిగో అన్న ఇలాగ చేసినాడన్న అని అన్నది. అయ్యే మీకా ఏం చేస్తా ఉన్నాడంటే దావీదు అట్లా చేసి వస్తే అంటాం, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఈయన అంటాం, నీకంటే పలానోళ్ళని చేసుకున్నా బాగుండునా అంటాం. ఎందుకు అంట? ఇగో గిట్లా ఇల్లు ఇలాగూ చేస్తాడన్న. కానీ ఇక్కడ దావీదు చేస్తున్న పని ఎలాగుందంట? దేవుని మందసమును తన పట్టణంలోనికి తీసుకొని వచ్చి దాని ఎదుట సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించి ఏం చేస్తా ఉన్నాడంట? బలముగా మందసం ఎదుట నాట్యం ఆడుతూ ఉన్నాడు.
ఈ నాట్యాన్ని క్రైస్తవ ప్రపంచంలో తీసుకొచ్చి అందరూ ఇప్పుడు గంతులు వేస్తున్నారు. వీళ్ళు కూడా ఏం చేయాలంటే సన్నపునార బట్టలు వేసుకొని గంతులు వేయాలి, మంచం పెట్టెను తయారు చేసుకోవాలి, బట్టలు మార్చుకోవాలా, గంతులు వేయాలి. పిల్లల దావీదు చేసిన ప్రక్రియ ఎలాగుంది అంటే దేవుని కొరకై తన యొక్క గొప్ప తలంపులన్నింటినీ అక్కడ ఎదుట పెట్టి ముందుకు తీసుకొని పోయినాడు. ఇంట్లోకి నచ్చలేదు, తన భార్యకు నచ్చలేదు. మీకాలు ఎవరంటే దావీదును ప్రేమించింది పిల్లలు. ఆమె మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో తీసుకుంటే అక్కడ ఉంటుంది, ఆమె మీకాలు దావీదును ప్రేమించెను అని రాయబడింది పిల్లలు. అంటే వీళ్ళు పెళ్లి కాకముందే ప్రేమించుకున్నారు వీళ్ళు, అప్పుడిప్పుడు కాదు ఈ సంఘటన. దావీదు మీకాలు జీవితం ఎలాంటిదంటే ఆయన ప్రేమించినాడు, మీకాయలను ఎంతగా ప్రేమించినాడు అంటే బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. మీకాలు దావీదును ప్రేమించెను. అది చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. అండ్ Michal, Saul's daughter, loved David and they told Saul. ఎవరు చెప్పినట్టుగా నీ బిడ్డ దావీదును ప్రేమిస్తుందని అని పోయి తండ్రికి చెప్పినారు. చూసిన వాళ్ళు గల్లీలో తిరుగుతుండే బైకులు వెంబడిళ్ళు ఐ లవ్ యూ అని చెప్పుకొని తిరిగితే ఆ మాట పోయి ఏం చెప్పినాడ సౌలుకు చెప్పినారు. సౌలుకు మంచిగా కనబడింది. అంత ప్రేమించినామే ఇప్పుడు ఎందుకు ద్వేషిస్తుంది? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఏం రాయబడింది? 16వ వచనంలో షీ డిస్పైజ్డ్ ఇన్ హర్ హార్ట్ అని రాయబడింది. ఆమె తన హృదయమందు ఏం చేసిందంట? ద్వేషం, అసూయ. ఏం దేవుడి పని అంటే అంత మజాక్ అయిపోయిందా? నిలబడి మైకులు తీసుకొని నేను సమాధానంగా పోతున్నా, నేను మంచిగా పోతున్నా, నాకు ఏం లేదు, మేము బాగానే ఉన్నాం. దేవుని పని ఇలాంటి క్రియలతో కూడినది కాదు ప్రియులారా. మందసంను మోసుకొని వెళ్తున్నవాడు ఎవరు అంటే దావీదు. ఏ వస్తువులను ధరించుకొని వెళ్తామంటే దేవుడిచ్చిన సన్నపు నార బట్టండి. దానిని అవమానం చేయాలనుకున్న వానికి ఏమొస్తుందంటే అక్కడ రాయబడింది ఆ మాట, ఆమె తన హృదయమందు ద్వేషించింది అని రాయబడింది కదా, నోటితో కాదు. ఆమె హృదయమందు ద్వేషించింది కనుక ఆమెకి ఏం జరిగిందంటే గొడ్రాలిగా మిగిలిపోయింది పిల్ల. ఎట్లా మిగిలిపోయిందంట? గొడ్రాలు అంటే ఫలభరితమైన దిశ లేకుండా తన జీవితకాలం అంతా దేవుడు ఆమెను మొత్తినాడు అని రాయబడింది కదా. ఆ మాట్లాడిన మాటలకు 23వ వచనంలో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. And Michal, the daughter of Saul, had no child to the day of her death. ఎంత కఠినమైన తీర్పు! ఆమె మరణము నొందేంత వరకు ఏం లేదంట, పిల్లలే లేదు. బెత్షెమెషు చేసినారు, దేవుడు వారిని హతమార్చినాడు. ఉజ్జా ముట్టినాడు, వాడు చనిపోయినాడు. మీకాలు ద్వేషించింది ఆ పనిని, ఆ బాధ్యతను తీసుకున్న వారిని. ఏమైందంట? జీవితకాలం అంతా శిక్షణ అనుభవించినారు. సహవాసంగా నేను ఎక్కడ కూడికకు కూడినా కూడా యేసు ప్రభువు ఘనత వచ్చేటట్టుగానే ప్రవర్తించాలి. ఇది అంతటి సారాంశం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నా జీవితం ద్వారా, నా భక్తి ద్వారా దేవునికి ఘనత రావాలి. ఈరోజు సాయంకాలము మధ్యాహ్నం ఒకరు పిలిచినారు యాప్రాల్లో. అంతా దేవుని సేవకులు అన్నా నువ్వు రావా అన్న, ఒక్క 5 నిమిషాలు వచ్చిపో అన్నాను. పోయినా ఒకటే మాట చెప్పిన అక్కడ, యేసు ప్రభు ఎందుకు వస్తాడు నాగేష్? యేసు ప్రభు మళ్ళీ ఎందుకు వస్తాడు అంటే సమాధి కొరకు వస్తాడయ్యా యేసు ప్రభు అని అన్నాను. సమాధులు ఎక్కడుంటాయి? దానికే వస్తాడు యేసు ప్రభు. ఆ తర్వాత బ్రతికి ఉన్న మన కొరకు. ఫస్ట్ ఎవరి కోసం వస్తాడు ఆయన? సమాధి కొరకు వస్తాడు. ఉందా మీకు సమాధి స్థలం? అసలు సమాధులు పెట్టుకొని ఉందా మీకు స్థలం? సిటీలో ఉందా ఎక్కడన్నా అడిగిన. అంటే అవసరం ఏందో మనం ఎరగాల ప్రియాల. అవసరం ఏందో ఎరిగి దాని ప్రకారం నడుచు. అంటే నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన భక్తి జీవితంలో మనము యేసు ప్రభువును ఎప్పుడు గణపరిచేవారిగా ఉండాలి. నా వలన నేను చెప్పిన మాటల సంఘం కట్టబడాలా, నిలబడాలా, పూరికొల్పబడాలా. ఇది దేవుని వెలుగు. ఆ వెలుగును విసర్జించి మైమర్చిన వానికి లభించేది ఏంటంట? జీవితకాలం అంతా దేవుని దగ్గర నుంచి. బెత్షెమెషు అవమానపరిచిన ఏమొచ్చిందంట?
దేవుడు వెంటనే మొత్తినాడు. ఉజ్జా అనేవాడు ప్రయత్నించినాడు ముట్టాలని, వెంటనే చనిపోయినాడు. మీకాలు ఏం చేసిందంట, ఆ పని చేయించున్న వానిని అవమానంగా మాట్లాడింది. దేవుడు వెంటనే ప్రియులారా, నన్ను తిట్టు, నేను నిన్ను తిడుతా, బ్రదర్ సారీ బ్రదర్ కోపంతో అన్నా అంటే అది అక్కడికి పొయ్యింది ఉండదు. మందసం ఎట్లాంటిదంట, దేవుని సింహాసనం ప్రియులారా. సంఘ కూడిక కానీ సంఘంలో జరిగే ప్రతి ప్రక్రియ ఎలాంటిదంటే ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన దాన్ని అవమానపరిచేవానికి దేవుడు ఎన్నడూ కూడా క్షమాపణ ఇయ్యడు ప్రియులారా. మైకు పట్టుకొని గొప్పగా మాట్లాడవచ్చు, కానీ దేవుని గణపరిచే మాటలు మాట్లాడితే సంఘస్థులకు ఆశీర్వాదం, దేవుని పిల్లలు. కనుక మన జీవితాల్లో యేసు ప్రభుని నమ్ముకున్నాం, యేసు ప్రభు కొరకై నిలబడదాం, ఆయన కొరకై మనము చక్కని వెలుగులో సాగుదాం, ఆయన నామమును గణపరుస్తాం, ఆయనను హెచ్చిద్దాం. ఇది నా జీవితంలో సంఘంలో ప్రతి కూడికలో మనం చేయాల్సిన వెలుగు ప్రియులారా. అలాగూ మనం చేయక మనం సాగితే బైబిల్లో జరిగిన సంఘటనలు ఉన్నాయి, అది మనం కళ్ళారా కూడా చూస్తాము, దేవుడు కూడా మనకు చూపిస్తాడు. కనుక ప్రభువును నమ్ముకున్న మనం మందసం పెట్టెలో ఉన్న విలువ, యేసు ప్రభువుకున్న ఘనతను మనం అవమానపరచొద్దు. మన జీవితాల ద్వారా ఆ క్రియలు దేవునికి వ్యతిరేకంగా ఉండదు. కనుక అలాగూ చేసి దేవుని కొరకై మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక.